రాయన్ సినిమా బాలేదు, ఫ్లాప్ అయిందిరా అంటే అందరూ కూడా కామెంట్స్ లో తెగ తిడుతున్నారు. లాస్ట్ టైం భారతీయుడు 2 మూవీ ఫ్లాప్ అని చెప్పాను. ఆ సినిమాకి ఏమైంది? తెలుగులో కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ కి 8 నుంచి 10 crores లాస్, అటు తమిళ్లో కూడా 20 నుంచి 30 కోట్లు పోయాయి. నిజం చెప్పేవాడిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కనీసం తిట్టకుండా ఉండండి అయ్యా. జెన్యున్ గా నిజం చెప్పి సినిమా ఫ్లాప్ బాలేదు, వెళ్ళగానే డబ్బులు వేస్ట్ అంటే నాకు తిట్లు అనమాట. సరే అది పక్కన పెట్టేస్తే రాయన్ మూవీ ఎందుకు బాలేదంటే, ఫస్ట్ హాఫ్ లోనైతే రొటీన్ స్టోరీని కొంచెం కొత్తగా చెప్పడానికి ట్రై చేశారు, కానీ సెకండ్ హాఫ్ అయితే ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా అర్థం అవ్వలేదు. కంప్లీట్ మిస్ఫైర్ అయ్యింది. సింపుల్గా అడుగుతున్నాను, చెప్పండి భయ్యా, ఆ ఇద్దరు అన్నదమ్ములు హీరోని ఎందుకు చంపాలనుకుంటున్నారు? సరైన బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెట్టలేదు. అదైతే చాలా సిల్లీగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా కావాలని సాగదీశారు భయ్యా. ఆ ఏదో చెత్త సాంగ్ పెట్టేసి చిరాకు తెప్పించేశారు. ఇప్పుడు 2024లో ఉన్నాం. ఇలాంటి టైంలో కూడా ఇంకా భాష లాంటి రోజుల స్టోరీలు చెప్తానంటే ఎవరు చూస్తారు చెప్పండి? తెలుగులో కూడా లాస్ అవుతుంది, అండ్ తమిళ్లో కూడా కలెక్షన్స్ ఏం లేవు. కావాలంటే మీరు ట్రేడ్